వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతులకు ఒక బ్యాడ్ న్యూస్. సో ప్రతిసారి రైతుల గురించి ఒక గుడ్ న్యూస్ చెప్తూ ఉన్న వార్తలు విన్నాం. కానీ ఇది మాత్రం రైతు కుటుంబాలకు కూడా ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే హఠాత్తుగా మరణించిన, అనారోగ్యంతో మరణించిన కుటుంబాలకి 5,00,000 రూపాయలు బీమా ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చింది. 8 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్న రైతు బీమాకి కాంగ్రెస్ ప్రభుత్వం శుభం కార్డేసింది. సో 5,00,000 బీమా ప్రీమియం చెల్లించాల్సిన డేట్ అయిపోయింది. సో ప్రీమియం ప్రభుత్వం చెల్లించలేదు. సో దాంతో ఈ పథకంకి చెప్పకుండానే, ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండానే ప్రభుత్వం అధికారికంగా ఈ పథకాన్ని ఇంకా ప్రభుత్వం కంటిన్యూ చెయ్యట్లేదు అనే ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అంటే వ్యవసాయ శాఖని. సో వ్యవసాయ శాఖ క్లారిటీగా చెప్తుంది ఏంటంటే, రైతుల బీమా పథకానికి బ్రేక్ పడింది. ప్రతి ఏటా 1,400 కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది. ఈ ఏడాది ప్రీమియం చెల్లించలేదు అని. మరి రైతు బీమా ప్లేస్లో కొత్త పథకం ప్రభుత్వం ఏమైనా తీసుకురాబోతుందా? ఈ ప్రీమియం ఇప్పటివరకు చెల్లించడం వల్ల ఎంతమంది రైతులకి లబ్ధి పొందినరు? మరి ఈ రైతు బీమా పథకాన్ని పేరు మార్చి కొత్త పథకం ఏమైనా తీసుకురాబోతుందా? మరి ఇంద్రమ్మ ఇంటింటి బీమాలో రైతులను కూడా ఇంక్లూడ్ చేయబోతుందా? అసలు ఏం జరుగుతుంది ఈ బీమా విషయంలో అనేదే ఈ వీడియో. ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులందరూ కూడా ఉపయోగపడే వీడియో ఇది. అండ్ రైతులు పడుతున్న సమస్యలు ఏంది, అండ్ ఈ ప్రభుత్వ బీమా పైన మీ ఒపీనియన్ ఏంటిది అనేది కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. అసలు ఏంటి ఈ రైతు బీమా అంటే? రైతు బీమాకు సంబంధించి 8 సంవత్సరాలు అంటే 2018 నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ బీమాను స్టార్ట్ చేసింది. ఎవరైనా రైతులు అనారోగ్యంతో చనిపోయినా, లేదంటే పొలాలలో ప్రమాదవశాత్తు జరిగిపోయినా, ఏదైనా యాక్సిడెంట్ పరంగా జరిగిపోయినా ఆ కుటుంబ పెద్దని ఆ రైతు కుటుంబం కోల్పోతుంది కాబట్టి ఆర్థికంగా నష్టపోతుంటారు. సో ఆర్థిక భరోసా ఇవ్వడానికే 5,00,000 రూపాయల ఇచ్చే బీమా పైసలు. సో అలాంటి బీమాని ప్రభుత్వం రద్దు చేసింది, బంద్ చేసింది. ఇక ప్రీమియం మేమెందుకు కట్టాలనుకుందో తెలియదు కానీ మొత్తానికైతే చేతులు దులుపుకుంది. సో ఈ ప్రీమియం సంబంధించిన డేట్ అయిపోయింది. ఈ నెల 16వ తారీఖున ప్రీమియం చెల్లించాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ఐసి రెండు కలిసి ఈ రాష్ట్ర రైతాంగానికి, రైతులకి ఈ బీమా పథకం అనేది అందిస్తుంది. అయితే ఇన్ జనరల్గా ప్రీమియం కట్టకపోతే ఎక్కడ కూడా ఇన్సూరెన్స్ రాదు. ఎవరైనా ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ చేసే వాళ్ళకి ఈ విషయం ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ప్రీమియం టైంకి చెల్లించలేము అంటే ఒక్కరోజు డిలే డేట్తో కట్టడానికి ఇస్తారు, వారం రోజులు డిలే డేట్తో కట్టడానికి విత్ ఫైన్ ఇస్తారు. ఆ తర్వాత అవకాశం ఇయ్యరు. కానీ ప్రభుత్వానికి సంబంధించిన పథకానికి అట్లా కాదు, ఖచ్చితంగా ఆన్ డేట్ కట్టాలి. ఎల్ఐసి దీనికి సంబంధించిన సమాచారం వ్యవసాయ శాఖకి ఇచ్చింది, వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖకి ఇచ్చింది. ఆర్థిక శాఖ సైలెంట్గా ఉంది. ఎందుకు? మంత్రుల నుంచి, ముఖ్యమంత్రి నుంచి క్లియరెన్స్ రాలేదు. అంటే ఇంకా రైతులకి బీమా అందట్లేదు, అందే ఉద్దేశంలో ప్రభుత్వం లేదు. కాకపోతే ఒక హింట్ మాత్రం ఇస్తుంది. ఏదైతే November 19న ఇంద్రమ్మ ఇంటింటి బీమా పథకం ప్రారంభించబోతుంది కదా, సో ఆ ఇంటింటి బీమాలో రైతులకు కూడా అవకాశం కల్పించాలి. అంటే ఇప్పటి వరకు రైతులకి చాలా సపరేట్గా ట్రీట్ చేసి ఆ సెక్టార్ని ఆర్థికంగా ఇబ్బంది పడొద్దు, అప్పుల పాలు కావద్దు రైతులు అని చెప్పి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపుగా 42 లక్షల మంది రైతులకి ఈ బీమా సౌకర్యం కల్పిస్తుంది. సో లాస్ట్ ఇయర్తో బీఆర్ఎస్ గవర్నమెంట్తో పోలిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పథకానికి దాదాపు ఒక 3.5 నుంచి 4 లక్షల మంది అదనంగా రైతులు యాడ్ అయ్యారు. సో ఈ రైతులకు అందరికీ బీమా ఇవ్వాలనుకుందా, లేదంటే ఆర్థికంగా ప్రభుత్వం పైన ఇంకా కష్టమవుతుంది అనుకుందో తెలియదు కానీ, సో ఆ బీమా ఆపేసి రైతులకు కూడా ఇంటింటి ఇంద్రమ్మ బీమా సౌకర్యం కల్పించాలి అనే ఆలోచనలు ఉంది. అయితే పాత గవర్నమెంట్ ఎవరైతే పట్టా పాస్బుక్లు ఉండే రైతులకు మాత్రమే బీమా ఇచ్చేది. కౌలు రైతులను అసలు పట్టించుకోలేదు. సో కౌలు రైతులకి ఈ బీమా వర్తించకపోయేది. సో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడన్నా ఈ కౌలు రైతులకు సంబంధించి ఏవో కొన్ని జీవోలు, పథకాలు, చట్టాలు ఉండే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవన్నీ కూడా ఆంఫట్ అయిపోయినాయి. అన్నింటిని కూడా తొలగించేసింది. కేవలం పట్టా పాస్బుక్ దారకు మాత్రమే అవకాశం ఇచ్చింది. అది కూడా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ పథకం వర్తించేటట్టు ప్రభుత్వం చేసింది. సో ఆ ప్రభుత్వం చేసిన పథకాన్ని కూడా ఇప్పుడు కంటిన్యూ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టపడట్లేదు. సో అందుకనే గత ప్రభుత్వం తెచ్చిన పథకాన్ని మేమెందుకు కంటిన్యూ చేయాలి, సో ఆ క్రెడిట్ అంతా కూడా పాత గవర్నమెంట్కి, పాత సీఎంకే వస్తుంది అని అనుకున్నారేమో. మరి అట్లా ఆలోచించేమో రైతులకి ప్రత్యేక సెక్టార్ పెట్టొద్దు, అందరూ గుంపులో గోవిందలాగానే ఇంద్రమ్మ ఇంటింటి పథకంలో కూడా రైతులకి ఈ పథకాన్ని ఇచ్చేసేయాలి. సో దానివల్ల వీళ్ళకి స్పెషల్ కేటగిరీ ఏమి ఉండదు అని. అది ఇంద్రమ్మ ఇంటింటి పథకం ఇచ్చిన గదే ప్రీమియం కట్టాలి రైతులకి, ఇయ్యకున్నా అదే ప్రీమియం కట్టాలి.
అట్లీస్ట్ పథకం పేరు మార్చైనా రైతులకు ఉండే సపరేట్ కేటగిరీని అట్లే కంటిన్యూ చేస్తే ప్రభుత్వానికి పోయేదేముంది? అదే ప్రీమియం వీళ్ళకి గడుతుంది కదా అని ఆలోచించే వాళ్ళకందరూ కూడా బుర్రలకు షాక్ అయ్యే విషయం ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఇన్ కేస్ అట్లా చేస్తే మళ్ళీ ఈ బ్రాండ్ ఇమేజ్ అంతా కూడా పాత గవర్నమెంట్‌కే పోతది. ఈ గవర్నమెంట్ వచ్చినా తెచ్చింది ఏం లేదని రైతులు అంటారు కాబట్టి వీళ్ళకి ఇంద్రమ్మ ఇంటింటి బీమా లాగా ఇంద్రమ్మ ఫార్మర్ బీమా దేవాలి, రైతు బీమా దేవాలి అనే ఆలోచనలు ఉన్నారు. సో ఆ ఆలోచన ప్రకారమే నవంబర్ 19 నుంచి మళ్ళీ అప్లికేషన్ షురూ చేయబోతున్నారు. సో దానికి విధి విధానాలు ఏంటి అనంటే సేమ్ పాత గవర్నమెంట్ లాగా పట్టా పాస్‌బుక్ ఉండాల్సిందే, వాళ్ళ రేషన్ కార్డ్ ఉండాల్సిందే అండ్ ఈ లబ్ధిదారుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వాల్సిందే. అయితే అప్పటి వరకు ఇన్ కేస్ ఎవరైనా రైతులు ప్రమాదవశాత్తు అనారోగ్యంతో చనిపోతే వాళ్ళ బీమా పరిస్థితి ఏంది? అంటే వాళ్ళకి రూపాయి కూడా రావు. సో అప్లికేషన్స్ పెట్టి అవి ప్రాసెస్ అయ్యి దాని వెరిఫికేషన్ అయ్యి అంటే నవంబర్ 19 నుంచి అప్లికేషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. సో నవంబర్ 19 నుంచి కొంత సమయం ఇస్తారు. పోనీ నవంబర్ 19 నుంచి ఒక నెల రోజులు ఇచ్చిండ్రు అనుకోండి. ఆ నెల రోజుల తర్వాత అప్లికేషన్ స్పుట్‌నికి వెరిఫికేషన్‌కి ఇంకొక నెల పడుతుంది. సో అప్లికేషన్స్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ బీమాకు సంబంధించిన పథకం స్టార్ట్ చేయడానికి ఇంకొక నెల పడుతుంది. అంటే ఈ ఏడాదిలో ఎవరైనా మరణించిన రైతులకి ఇక బీమా రాదు. వచ్చే ఏడాదిలోనో కొత్త సంవత్సరంలోనే పథకం మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఆర్థికంగా ఎంత నష్టపోతారు రైతులు? ఆళ్ళ కుటుంబ సభ్యులు ఏమైపోతారు? ఇయ్యాల్సిన పైసలు సడన్‌గా ఆగిపోయినా, లేదంటే ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం ఆగిపోతేనే రైతులు అప్పుల పాలైతురు. అట్లాంటిది ఇవ్వాల్సిన బీమా గూడా రైతులని ఒక స్పెషల్ కేటగిరీగా పెట్టి ఏ ప్రభుత్వమైనా కావచ్చు. సో ఆ ప్రభుత్వం ఇచ్చేటప్పుడు దాన్ని కంటిన్యూ చేయకుండా దానికి శుభం కార్డు బడికి బ్రేక్ ఏస్తే రైతుల పరిస్థితి ఏంది అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. సో అందుకనే ఈ రైతుల బీమా ప్రీమియం మళ్ళీ కట్టాలి. లేదు అంటే ఈ పేరు మార్చైనా పథకాన్ని కంటిన్యూ చేయాలి అంటూ రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి, డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ చెవికి మరి ఎక్కించుకుంటుందా ప్రభుత్వం లేదా నాకైతే తెరకలేదు. సో దీనిపైన మీరేమంటారు? నిజంగా రైతులకు సపరేట్ కేటగిరీ పెట్టి గత ప్రభుత్వం కంటిన్యూ చేస్తున్న బీమానే అందించాలా? లేదంటే ఇంటింటి బీమా వచ్చే వరకు కూడా రైతులు మరణించిన కుటుంబాలకు ఆర్థికంగా సహాయం పడకుండా ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం అనిపిస్తుందా? అసలు ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.